సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్లు కట్టడమే కదా, ఇందులో ఏముంది అనుకుంటారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్, ఇండియాలో ఒక సివిల్ ఇంజనీర్ చేసే వర్క్కి వెస్టర్న్ కంట్రీస్లో ఉండే ఇంజనీర్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు యుఎస్లో కానీ యూరోప్లో కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ చూస్తే అవి మ్యాక్సిమం లైట్ టింబర్ అంటే చెక్కతోనే కడతారు. ఎందుకంటే అక్కడ క్లైమేట్ అండ్ మెటీరియల్ అవైలబిలిటీ వల్ల అవి చీప్ అండ్ ఫాస్ట్గా అయిపోతాయి. కానీ మన ఇండియాలో అలా కడితే ఇక్కడ ఉండే హ్యూమిడిటీకి అవి 2 years కూడా నిలబడవు. అందుకే మనం ఫుల్లీ రీఇన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఆర్సీసీ బ్రిక్ మ్యాసనరీ పైనే డిపెండ్ అవుతాం. వెస్టర్న్ కోడ్స్ లో స్టీల్ అండ్ టింబర్ ఫార్మింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఇండియన్ స్టాండర్డ్స్ మొత్తం కాంక్రీట్ అండ్ సీస్మిక్ జోన్స్ అంటే అర్త్క్విక్ సేఫ్టీ చుట్టూ తిరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మన బిల్డింగ్స్ చాలా హెవీగా ఉంటాయి, వాళ్ళ స్ట్రక్చర్ లైట్ గా ఉంటాయి. ఇంకా ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే అక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ప్రతి దానికి మెషిన్స్ వాడతారు. ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ అండ్ బూమ్ పంప్స్ తోనే మాక్సిమం వర్క్ జరిగిపోతుంది. కానీ ఇండియాలో సీన్ మొత్తం రివర్స్. మనకి మాన్యువల్ లేబర్ అవైలబిలిటీ ఎక్కువ, అందుకే మనం ఇప్పటికీ సైట్ మిక్సింగ్ కాంక్రీట్ పైనే ఎక్కువ డిపెండ్ అవుతాం. ఒక వెస్టర్న్ ఇంజనీర్ ఫోకస్ మొత్తం ప్రీ ప్లానింగ్ అండ్ ఆటోమేషన్ పైనే ఉంటే మన ఇండియన్ సివిల్ ఇంజనీర్ ఫోకస్ మొత్తం ఆన్ సైట్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. ఎంతమంది లేబర్ ఉన్నారు, మటీరియల్ వేస్ట్ అవుతుందా అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది అని ప్రతి చిన్న విషయం దగ్గరుండి చూసుకోవాలి. ఇది నిజంగా ఒక పెద్ద టాస్క్. సేఫ్టీ లాజిక్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి. వెస్టర్న్ కోర్ట్స్లో విండ్ లోడ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, కానీ ఇండియాలో మనం డిఫరెంట్ సెస్మిక్ జోన్స్లో డివైడ్ అయి ఉంటాం కాబట్టి ఎర్త్క్విక్ రెసిస్టెంట్ డిజైన్స్కి చాలా ఇంపార్టెంట్. హెవీ ఆర్సీసీ బిల్డింగ్స్ని ఎర్త్క్విక్ నుండి సేవ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. అందుకే మన డిజైన్స్లో స్టీల్ రాడ్ ప్లేస్మెంట్స్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఫారిన్లో ఇంజనీర్ సిస్టమ్ని మేనేజ్ చేస్తే ఇండియాలో ఇంజనీర్ సిస్టమ్తో పాటు వందల మంది మనుషులను కూడా మేనేజ్ చేస్తాడు. లాజిక్ ఒకటే అయినా మన క్లైమేట్ అండ్ రిసోర్స్కి తగ్గట్టు మనం వాడే ఈ దేశీ ఇంజనీరింగ్ స్టైల్ నిజంగా యూనిక్ అండ్ గ్రేట్. మీరు సివిల్ ఇంజనీర్ అయితే ఒక మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఇంకా ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.